ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమయ్యాయి. రేపు అమ్మవారికి బోనాలు సమర్పించనున్న దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతుంటాయి. ఈసారి కూడా అదే విధంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొత్తం కూడా పనులు కూడా పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. ఆలయాన్ని ఒకవైపు అటు పెయింటింగ్స్ తో కావచ్చు మొత్తం కూడా అలంకరిస్తున్నారు. ఇంకా రాత్రిపూట మొత్తం పూలతో డెకరేట్ కూడా చేస్తారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదట గోల్కొండ కోటలో మొదలైనటువంటి ఉత్సవాలు అనంతరం అక్కడ అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల పండుగ అనేది షురు అవుతుంది. ఇటు సికింద్రాబాద్ లో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తారు. తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఒకవైపు బోనాల సమర్పణ జరుగుతుంటే ఇంకోవైపు ఏదైతే దర్శనం అనేది జరుగుతూ ఉంటది. ఒకవైపు బోనాలకు వెళ్లేందుకు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వెళ్లే వరకు సపరేట్ దాదాపు 8 క్యూ లైన్లను ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా మినిస్టర్స్ విఐపి తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రోజు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వస్తున్నారు. ఇటు దర్శించుకోవడానికి రేపు దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పోల్చుకుంటే ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఒకవైపు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంతకు మించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు కాకుండా ఒకవైపు భారీ గేట్స్ ఏర్పాటు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడ మోహరించారు. ప్రతి చోట కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి అడుగడుగున నిఘా ఏర్పాటు చేసి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు నగరం నలుమూల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు కావచ్చు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎంతో చరిత్ర ఉండడంతో పెద్ద ఎత్తున తల్లి వస్తారు. అమ్మకి బోనం ఉండడం వల్ల వాళ్ళకు పుణ్యం జరుగుతుంది, మొత్తం మంచి కలుగుతుంది అంటూ కూడా చాలా మంది భావిస్తుంటారు. ఈ విధంగా ఇంటి దగ్గర బోనాలను వండుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకోవైపు బంగారు బోనం శివశక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మనకు బోనాలు అంటే గుర్తుకొచ్చేది శివశక్తులు, పోతరాజుల విన్యాసాలు. సో వీటికి సంబంధించి కూడా ఎలాంటి శివశక్తుల కోసం ప్రత్యేకంగా ఉదయం సమయంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటివి ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా చేశారు. ఇంకోవైపు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అంటే ఒకటే రోజు పరిమితం కాకుండా ఇంకో రోజు భవిష్యవాణి కూడా ఎంతో ప్రత్యేకం, ఎంతో చరిత్ర ఉంది. ఇది వినడం కోసం కూడా ఎంతో మంది వస్తుంటారు. భవిష్యవాణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కించుకోనున్నా. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తం క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇటు ఆర్ఎన్బి కావచ్చు, అదేవిధంగా విద్యుత్, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాటర్ సదుపాయం ఉండే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే వాళ్ళకు ఒక క్యూ లైన్, అదేవిధంగా బోనాలను తీసుకొచ్చే వారికి ఇంకో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బంగారు బోనం కూడా సమర్పించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. మొదట అమ్మవారికి బంగారు బోనం సమర్పించాక బోనాల సమర్పణ, భక్తులకు సంబంధించిన బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటది. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉంటారు. మొత్తం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆలయాన్ని ముస్తాబుగా తయారు చేశారు. పూలతోని మొత్తం డెకరేట్ గా చేశారు. రేపు ఇంకా రాత్రిపూట ఇంకా ఎక్కువ డెకరేషన్ చేస్తారు. ఎందుకంటే మార్నింగే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలను కూడా కిక్కిసిపోతాయి. ఇంకోవైపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అన్నవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మొత్తం కూడా ఎక్కడికక్కడికి రోడ్స్ మొత్తం కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించి మొత్తం రోడ్డు మళ్లింపు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఓన్లీ కాలినడకన వచ్చే విధంగానే ఏర్పాట్లు చేశారు. వీటి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ ద్వారా వస్తే ఇబ్బందులు అయితే అలాంటివి జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అండ్ చుట్టుపక్కల ఆలయానికి చుట్టుపక్కల ఒకవైపు అంబులెన్స్ సైతం ఏర్పాటు చేసి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే వెళ్లే విధంగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎలా
ఎలాంటి లోపాలు తలెత్తకుండా వచ్చిన భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి కూడా అదే విధంగా జరుగుతాయి. మొత్తం మీద ఈసారి మొత్తం సికింద్రాబాద్కి నలువైపులా ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సోమవారం వరకు ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం కూడా రంగం భవిష్యవాణి ఉండడంతో ఆ రోజు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికే ప్రజలు కిక్కిరిసిపోయింది భక్తులతో. మొత్తం మీద ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాలు ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ శోభ నెలకొని ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనకు ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే రంగం భవిష్యవాణి గుర్తుకొస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద కన్నుల పండగ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు ఇటు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, అన్ని శాఖల నుంచి సమన్వయం చేసుకుంటూ భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి విఐపి గత సంవత్సరం కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాటు చేశారు. వచ్చిన శివశక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా దర్శనం సమయం కూడా కేటాయించి మొత్తం మీద అంగరంగ వైభవంగా జరిగేందుకైతే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద ఒకవైపు ఆలయం కూడా ముస్తాబైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బోనాల ఉత్సవాలు అనేవి షురూ అవుతాయి. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప అటువే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.